ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ 16వ తేదీ 4వ నెల 24వ వచనంలో ఆ దేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి, ఈ ఆశీర్వాదకరమైన సమయమును బట్టి మీకు ఆ దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని ఆ తదుపరి ఆ ప్రభువు ఈ దినం అనుగ్రహించే అనుదిన ఆహారాన్ని భుజిద్దాం. రండి, అందరూ కలిసి దేవుని స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, ఘనమైన దేవా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, అతి పరిశుద్ధుడా స్తోత్రం, రక్షణకర్తమైన దేవా స్తోత్రం, ఆదివంతమైన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ దినాన్ని మాకు గిఫ్ట్గా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినము కూడా ఈ లోకంలో జీవించడానికి మీరు అనుమతించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ కృపాక్షేమములే మా వెంటరాని. యేసుదేవా, మీపై మేము ఆనుకొని ఉన్నాము తండ్రి. మా దేవుడవు నీవే, మా రక్షణకర్తవు నీవే, మమ్మల్ని నడిపించు వాడవు నీవే నాయన. మేము సజీవులుగా లోకంలో ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప, ఉచితమైన కృప. రాజా, రాజా, ఈ అనుదిన ఆహారాన్ని వింటున్న బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను నాయన. మీ కృప బిడ్డల పైన కృపదించండి. అనేక మంది దైవజనులు ఉన్నారు ప్రభువా. ఆ దైవజనులందరికీ సమృద్ధిని కలుగు చేయండి. సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వండి. మీ పరలోకపు ఆశీర్వాదములతో వారి కుటుంబాలను నింపండి. సంఘాలను అభివృద్ధి చేయండి. సంఘాలను సమృద్ధి కలుగు చేయండి. దైవజనుల కుటుంబమును ఆరోగ్యములు దయచేయండి. ఆరోగ్య అష్టైశ్వర్యములతో దైవజనుల కుటుంబాలను నింపండి. సంఘాలను ఆశీర్వదించండి. విశ్వాసాలను దీవించండి. అయా, ఎంతో మంది కుటుంబాలలో ఆయా రకాలైన శోధనలు, బాధలు, కష్టాలు, కడగండ్లు, వ్యాధులు, ఈ లోకంలో రక్త మాంసములు కలిగిన శరీరంతో పుట్టినప్పుడు ఏ విధంగా నాయన ఈ బాధలు, శోధనలు, వ్యాధుల చేత ఈ శరీరం పీడించబడుతుందో అవన్నీ కూడా కలిగి ఉన్నారు ప్రభు. వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయమని కోరుచున్నాను. కృప మహదైశ్వర్యములతో ప్రతి బిడ్డను నింపండి ప్రభు. మీ బలముతో, మీ శక్తితో నింపండి ప్రభు. మీరు అక్కడ కోసరం ఇష్టపరచండి దేవా. మీ పరలోక రాజ్య స్థాపన కోసరం కష్టపడి నిరంతరము పగలనక, రాత్రనక, సమయం అనక, అసమయం అనక మీ సువార్తను చాటే బిడ్డలను మీరు లేపండి దేవా, లేపండి దేవా. మీ కృపలో ప్రతి ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని, మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించమని, దాసును కూడా దీవించండి. మీ కృప మహదైశ్వర్యం చొప్పున ఆరోగ్యంతో నింపండి.
దాసురాలను దీవించు. కొద్ది మనవులు నా ప్రియుడైన యేసుక్రీస్తునామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తునామము పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి యొక్క స్తుతులు, ప్రార్థనలు సంకీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఒక సంకీర్తన చూసుకుంటే ఆ సంకీర్తనలో దేవుణ్ణి ఘనపరచడం, దేవుని స్తుతించడం, తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేయడం, తర్వాత దేవునికి విన్నవించుకోవడం, తర్వాత ఆ దేవుని కృపను పొందడానికి ఏ విధంగా ఉండడం, అనేక రకాలైన అంశాలను ఆ యొక్క సంకీర్తనలో పొందుపరుస్తారు దావీదు గారు. నిజంగా దావీదు గారి సంకీర్తనలు ఎన్ని సంవత్సరాలు మనం ధ్యానం చేసుకున్నా తరగం. అనుదినము ఈ దినం ధ్యానం చేసుకున్న దాన్ని ఇంకొక వారం ధ్యానం చేసుకుంటే ఈ దినం వచ్చిన ఆత్మీయ భావనలు మారిపోతాయి. ఆ దినం కొత్త ఆత్మీయ భావనలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇది జీవజలముల ఊట. కాబట్టి ప్రియులారా, 21వ సంకీర్తనలో దావీదయ్య రాజుల గురించి అక్కడ వివరిస్తూ పాడతాడు పాట. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చూసారా, మొదటి వచ్చిన అంటాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు అంటాడు. అతని మనోభిష్టాన్ని నీవు సఫలపరుచుచున్నావు అంటే అతని యొక్క మనస్సులో కలిగిన ఇష్టాన్ని, అతను ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్ని నువ్వు సఫలపరుస్తూ ఉన్నావు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేన్నైతే మనస్సులో మీకు ఇష్టంగా ఉంటుందో అది దేవుడు సఫలపరుస్తాడు. నీవు చేసే ప్రార్థనను దేవుడు మానక అంగీకరిస్తాడట. హల్లెలూయా. ఏమండి, నీవు చేసే ప్రార్థనను దేవుడు మానక అంగీకరిస్తాడట. ఆయన ఎన్నడెన్నడు మాట తప్పే దేవుడు కాదు నా దేవుడు. ఆయన తప్పనిసరిగా సహాయం చేసే దేవుడు. నీ మనోభిష్టాన్ని ఆయన సఫలం చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థనను ఆయన మానక అంగీకరిస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఏం ఆశ కలిగి ఉన్నావు చెప్పండి. అనేక రకాలైన ఆశలు ఉంటాయి. మానవుడు కోరికలు పుట్టండవు. ఒకటి వచ్చిన తర్వాత మరి ఒకటి ఆశ కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా విన్నపం ఏంటంటే, ప్రభు చెప్పిన ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో ఆ సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. నీ మనోభిష్టం ఏమై ఉండాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు ఈ లోక సంబంధంగా నీకేం కావాలో, నీ బిడ్డలకి ఏం కావాలో, లోక సంబంధ ఆశీర్వాదాలన్నీ ప్రభు ఇస్తాడు. చాలా మంది ప్రార్థనలు దైవజనులుగా మేము వింటూ ఉంటాం.
ప్రార్థన మొదలు పెడితే ఇంకా కోరికలే. మరి ఏదో వాళ్ళ గురించి కాదు. ఆమె కుటుంబం, ఆమె బిడ్డలు, ఆమె భర్త, ఇకపోతే ఆమె సంఘస్థులు, ఇంకపోతే ఆమె దైవజనుడు. ఇంక వేరే ఆ ట్రాక్ దాగిపోదు. ట్రాక్ ఉంటుంది ఒకటి. ఆ ట్రాకు దాటిపోదు. లేకపోతే 1000 స్తుతుల పుస్తకం చేతిలో పట్టుకొని ఆ స్తోత్రాలు చెప్పినా మేలే. ఈ విన్నపాలన్నీ దేవుని దగ్గరికి చెప్పకుండా. కాబట్టి మనము మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు ఆయన మన మనోభిష్టాన్ని నెరవేరుస్తాడు. మనం ఎప్పుడు ఇతరుల గురించి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఇతరుల క్షేమం గురించి ప్రార్థించాలి. సార్వత్రిక సంఘ క్షేమం గురించి ప్రార్థించాలి. నీ దైవజనుల గురించి ప్రార్థించు. దైవజనుల కుటుంబాల గురించి ప్రార్థించు. నీ సంఘస్థుల గురించి ప్రార్థించు. లాస్ట్‌లో ప్రభువా నా కుటుంబాన్ని కూడా ఒకసారి చూడు నాయనా అని చెప్పు అంతే. లేస్తే ప్రార్థనలో కూడా స్వార్థ ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. నిన్ను నువ్వు క్రమపరుచుకునే ప్రార్థన చేయి. ప్రభుతో మాట్లాడు, 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 మాట్లాడు. ప్రియులారా, నీ మనోభిష్టాన్ని నా ప్రియుడైన యేసయ్య నెరవేర్చును గాక. అలాంటి కృప నా ప్రభువు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడ స్తోత్రం. వాక్యమైన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేని నడింపబడను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపింపబడను గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.